విశాఖ ఉక్కును భూములతో సహా అమ్మేసే విషయంలో కేంద్రం ఎక్కడా మెట్టు దిగడం లేదు. పార్లమెంటు సాక్షిగా ఉక్కు గనుల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర నిరాశపరిచింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాసరాజు సమాధానమిచ్చారు. విశాఖ ఉక్కులో భారత ప్రభుత్వానికి చెందిన పెట్టుబడులను 100% ఉపసంహరించుకోవడానికి 2021 జనవరి 27న ఎకనామిక్స్ అఫైర్స్ కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. అలాగే విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపే ప్రతిపాదన కూడా లేదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు అవసరాలకు కేంద్రం 11,440 కోట్ల రూపాయలను మంజూరు చేయగా ప్రతి 3 మాసాలకు కొంత సొమ్ము చొప్పున ఇప్పటి వరకు 9,824 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు 1,017 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పటికీ కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్న విషయం మంత్రి ప్రకటనతో స్పష్టమైపోయింది. ఈ సందర్భంలో కూడా ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదు. విశాఖ ఉక్కును కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అస్సలు నోరు విప్పడం లేదు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిబింబంగా నిలిచిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని వీళ్ళిద్దరూ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ఉత్తరాంధ్ర ఎన్నికల ప్రచార సభల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా రక్షిస్తామని హామీలు గుప్పించి వీళ్లు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం స్టీల్ ప్లాంట్ విషయాన్నే పక్కన పెట్టేశారు. ఈలోగా దాదాపు 2,000 మంది కాంట్రాక్టు కార్మికులు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన నిర్వాసితులను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉక్కును అమ్మేసే పక్షంలో తమ భూముల్ని తమకు ఇచ్చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు మరి ఈ 2,000 మంది నిరుపేద కార్మికులకు ఏమని సమాధానం చెబుతారు? ఎన్నికల ముందు స్టీల్ కార్మికులకు అన్యాయం జరిగితే తమ పార్టీ నాయకుడిని కూడా ఎదిరిస్తానని ప్రకటించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్మికులకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఉక్కు సమస్యలపై మాట్లాడడానికి పల్లాకు తన టీడీపీ అధ్యక్ష పదవి అడ్డు వస్తోంది. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీ శ్రీభరత్ ఆచూకీ దొరకడం లేదు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడొద్దని అధిష్టానం నుంచి ఆదేశాలున్నాయి కనుక తమకు ఆవేదన ఉన్నా తాము ఏమీ మాట్లాడలేకపోతున్నామని కొంతమంది ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి ఇక ప్రజా పోరాటం ఒక్కటే శరణ్యమని నిర్వాసితులు నమ్ముతున్నారు.